హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈ రోజు నేను ఓఎంజీ మూవీ టీమ్తో ఉన్నాను. ఓఎంజీ అనుకుంటే ఓ మై గాడ్ అనుకున్నారు, కాదండి, ఓ మంచి గోస్ట్, ఒక మంచి గోస్ట్ మూవీ టీమ్తో అయితే ఉన్నాము. సో లేట్ చేయకుండా ఆ వాళ్ళల్లో ఆ మంచి గోస్ట్ ఎవరో తెలుసుకుందాము. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. హాయ్ టీమ్. హాయ్. ఎవరు నాకు ఇక్కడ గోస్ట్ లా కనిపించట్లేదండి. అవునా, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. కానీ మూవీలో ఎవరన్నది నాకు తెలుసుకోవాలంది. ఆ మంచి గోస్ట్ శంకర్ గారు మీరు చెప్తే, వాళ్ళిద్దరు ఎలాగో చెప్పారు, నాకు అర్థమైంది. మీరే చెప్పాలి, వాళ్ళిద్దరు ఒకలే చెప్పాలి, ఆప్షన్ లేదు, ఇద్దరు అనడానికి లేదు, ఒకలే. ఈవిడ ఆల్రెడీ మొదలెట్టింది, ఆ దెయ్యాల అరుపులతో మొదలెట్టింది. ఒకరి గురించి చెప్తే ఇంకోళ్ళు ఊరుకోరండి, ఎందుకంటే వీళ్ళు మానవులు అయితే పోనీ అర్థం చేసుకుంటారు, డెవిల్స్ కదా, అర్థం చేసుకోరు. ఎందుకంటే రెండు దెయ్యాల మధ్యన కూర్చొని పెట్టారు నన్ను. ఇక్కడ ఎవరు తక్కువ మాట్లాడి ఎవరిని ఎక్కువ మాట్లాడి నేను అవుట్. అసలు ఆఫ్ కెమెరాలో శాండ్విచ్ అయిపోతారని మాట్లాడుకున్నారు. అవునవునవునవును, చూస్తున్నారుగా ఆ లుక్లు వాళ్ళు. అదే భయం వేస్తుందండి. నేను ఈ మూవీది ట్రైలర్ కూడా నేను నైట్ టైంలో చూసాను. సో నాకు నిద్ర పట్టలేదు. సాడ్ అంటే మీరు సక్సెస్ అయ్యారు అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. నిద్రపోయింది కదా మీకు? నిద్రదేముందండి, మళ్ళీ నెక్స్ట్ టైం సక్సెస్ఫుల్ అన్నమాట. ట్రైలర్ లోనే మీరు చూసి నిద్రపోలేదు. నాకు నిద్ర నిజంగా పట్టలేదు. మీ ఫేసెస్ నా కళ్ళల్లోకి వచ్చాయి. ఆవిడ ఎక్కడ పోతావు చిన్నవాడి నుంచి ఓఎంజీ దాకా డెవిల్ స్కాటర్ చేసి కళ్ళు చూడండి నిలబెడుతుంది ఆవిడ. ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి కళ్ళు, తెలియకుండా అవన్నీ వచ్చేస్తున్నాయి బాడీలోకి. అలా చూడకండి, నేను నార్మల్ గా చూస్తాను కదా, అంటే ఆ పవర్ వచ్చేస్తుంది మీ ఐస్ లోకి. మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యారు కదా, మీరు కూడా సంవత్సరం ఇంకొక 2 మూవీలు సంవత్సరం అంతా గాడిలతో సరిపోద్ది ఈవిడికి. ఇక ఏమి ఎక్స్పెక్ట్ చేసుకోకు, పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు అయ్యే ఉంటాయి, ఓన్లీ దయ్యాలు. సో ఈ మూవీ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, డైరెక్టర్ గారు నెరేట్ చేసినప్పుడు ఏమనిపించింది, అండ్ ఎందుకు ఒప్పుకున్నారు? స్క్రిప్ట్ వినే ముందు వద్దు అనిపించింది, ఓకే. వినిన తర్వాత ఓకే అనిపించింది. ఎందుకు వద్దు అనిపించింది? అదే ఇప్పుడు అందరూ చెప్పేలాగా ఎన్ని హారర్ ఫిల్మ్స్ చేయాలి. ఇప్పుడు నేను ఒక హారర్ ఫిల్మ్ చేసి నెక్స్ట్ 4 ఫిల్మ్స్ వేరే లవ్ ఆర్ థ్రిల్లర్ ఆర్ ఎనీథింగ్ చేస్తాను, మళ్ళీ 5th హారరే వస్తుంది, మళ్ళీ హారర్ క్లిక్ అవుతుంది, మళ్ళీ వేరే 4 చేస్తాను, కానీ ఆ 4 గురించి ఎవరు మాట్లాడరు, మళ్ళీ హారర్ గురించి ఏం మాట్లాడతారు. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. నేను హారర్ చేయకూడదు, అండ్ మెంటలీ ఫిజికలీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట హారర్ మూవీస్ చేసినప్పుడు. దెన్ వద్దు అని డిసైడ్ అయిన. సో వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ ఐ సెడ్ నో ఓన్లీ. అండ్ దెన్ శంకర్ గారు డైరెక్టర్ సెడ్, మీరు కథ వినండి, లిజన్ ద స్క్రిప్ట్ ఫాస్ట్ అండ్ దెన్ యూ టెల్ మీ హౌ ఇస్ ద స్క్రిప్ట్. దెన్ నేను అలాగే జాలీగా విన్నాను. దెన్ జాలీగా ఓకే చేసా, బికాస్ మూవీ స్క్రిప్ట్ జాలీగా ఉంది. సో ఐ ఫెల్ట్ ఇట్స్ కామెడీ, హ్యూమర్, హారర్ అన్నీ ఉండే. అండ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఆల్రెడీ, లైక్ దయ్యం చేసిన కదా, అవన్నీ దయ్యం, ఇది కాదు, ఇది వేరే దయ్యం. సో ఐ సెడ్ ఓకే దెన్, అందుకే తీసుకున్నా. నాకు తెలిసి దయ్యాలకు మీరు బాగా నచ్చుతున్నట్టున్నారు. మా క్యారెక్టర్స్ నందిత గారే చేయాలి మూవీ చేసి నేను చాలా టెంపుల్స్ వెళ్ళాల్సి వస్తుంది. సో బెటర్ సాడిస్ట్ దెయ్యాలు, అందులో మంచి దెయ్యం, మంచి దయ్యం. దెయ్యంలో కూడా మంచితనం ఉంటుంది, అది ఎంతవరకు లిమిట్ లో ఉంటది. అది మంచి అని చెప్పి మనం భుజాల మీద ఎక్కామనుకో ఇంకంతే సంగతులు, ఇంకా పాతాళమే, ఇంకా అంతే. సో మీకు ఆ మంచితనం బాగా తగిలిందా సినిమాలో? చాలానా? అది చూడాలి, మూవీ చూడాలి. అదే కదా, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అంటే డైరెక్టర్ గారు చెప్పకపోతే కూడా వచ్చేస్తుంది ఎక్స్ప్రెషన్ అక్కడ అనుకోకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక అంటే అలాగా సంవత్సరం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇట్లా గోష్ఠులతోని. ఇంట్లో కూడా మధ్య మధ్యలో లేచి అలా చూడాలు అందాలు అలా అలవాటు అయిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు జనరల్గా ఏదైనా గోస్ట్ మూవీ చేస్తే మీరు భయపడ్డము, ఆ భయం నుంచి కామెడీ జనరేట్ అవ్వడం బాగా ఎఫెక్ట్ అవుతారు మీరు. లేదు అసలు దెయ్యం కథ విన్నప్పుడు నుంచి సినిమా కంప్లీట్ అయినంత వరకు మాలో ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు ఏమో చెప్పలేము అంటారేంటండి, ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు నాకైతే. ఓకే, ఇప్పుడు ఏమైనా మీరు చూసుకొని మాట్లాడాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఓకే, ఇప్పుడు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం చెప్పలేము. చెప్పడం అంటే కొంచెం మాట్లాడి చెప్పండి, రావద్దని. కూర్చోబెట్టి అడిగితే మీకు ఇంకో విషయం చెప్పండి, ఈ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ లో కూడా కొంచెం ఆత్మలో ఆవహించే అంట.
ఓకే. 2-3 పడ్డ దెయ్యం థియేటర్లో కూడా పడ్డాయి. ఎందుకంటే అలాగా చూస్తుంటే అది వచ్చేద్ది లోపలికి. మరి ఇక సరే, ఆ దెయ్యాన్ని మేము పిలవడానికి సినిమాని చూస్తామండి. అక్కర్లేదు, మీరు ఒక 5 నిమిషాలు అలా చూడండి దాన్ని వాల్పోస్ట్. వద్దులేండి, నా ముందే ఉన్నారు. సో మీరు ఈ స్క్రిప్ట్ని ఓకే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇట్స్ నోట్ హారర్ మూవీ మాత్రం కాదండి, ఇట్స్ కామెడీ హారర్నా. సో ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ మా తెలుగు సెకండ్ మూవీ కూడా. సో ఇలాంటి ఒక సూపర్ ఆపర్చునిటీ దొరికినప్పుడు, ఆ స్టోరీ విన్నప్పుడు ఓకే నాకైతే మంచిది. అండ్ ద లాస్ట్ టైమ్ హీ సైడ్ ఇట్స్ ఫైటింగ్ ఆల్సో ఇస్ ద. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే ఫైటింగ్ ఉందా, ఓకే ఐఎమ్ రెడీ, డన్ విత్ దట్. సో నాకైతే నచ్చింది. అండ్ ద స్క్రిప్ట్ ఆల్సో, ఎందుకంటే నేను ఇక్కడ హారర్ మూవీ తెలుగులో హారర్ మూవీ, కామెడీ హారర్ మూవీ ఏం చూడలేదు. ఇది విన్నప్పుడు ఓకే ఇది క్లిక్ అవుతుంది, 100% క్లిక్ అవుతుంది. అండ్ ఓకే ఈ క్యారెక్టర్ ఎప్పుడైనా గుర్తుపెడుతుంది, ఇది ఒక నమ్మకం ఉన్నాయి. సో దాని కాబట్టి ఓకే చేశాను. సో జనరల్గా మూవీ అనగానే బిఫోర్ షూటింగ్ వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ మూవీకి, దెయ్యాల మూవీకి ఎటువంటి వర్క్షాప్ చేశారు? డైరెక్టర్ శంకర్ గారు కాస్ట్ చేసిన అన్ని ఆర్టిస్టులు చాలా ఏమంటారు గొప్ప వాళ్ళ, పెద్దవాళ్ళ, గొప్ప, గ్రేట్. అంటే దయాలు చూసి చూసి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లో, దయలాగా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్లో అందరినీ కలిసి ఒక మూవీ చేశారు. సో వర్క్షాప్ ఏం చేయలేదు. బికాస్ ఈ మూవీ కామెడీ, హ్యూమర్, డైలాగ్స్ ఎక్కువ ఉంది. సో స్పాంటేనియస్గా చేయాలి, కొన్ని విషయాలు స్పాంటేనియస్గా చేయాలి, కొన్ని విషయాలు ఎక్స్ప్రెషన్ కూడా స్పాంటేనియస్గా రావాలి. అండ్ శంకర్ గారి లాగా, కిషోర్ గారి లాగా ఆర్టిస్ట్ ఉంటే ఐ డోంట్ థింక్ వర్క్ షాప్ అనేది ఏమి జరగలేదు కదా, అట్లా ఏం లేదు. జస్ట్ లొకేషన్లో జరిగేది. లొకేషన్లో రకరకాల వర్క్షాపులు జరిగింది. కొన్ని రకాలు చెప్పండి. అంటే ఇంకోటి నంది శ్వేత గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ సినిమాలో ఈవిడికి ఇద్దరికి ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట సినిమాలో. 1 డే ఫుల్, అంటే మార్నింగ్ 7:30 నుంచి నైట్ 12 దాకా కంటిన్యూగా రోప్స్ మీద ఏలాడుతూనే ఉన్నారు గాల్లో. మార్నింగ్ నుంచి అలాగే 2 days కంటిన్యూ షూట్ చేశారు అనమాట. సో ఇందాక అన్నారు కదా డెవిల్ సినిమాలు, హర్రర్ సినిమాలు అంటే ఏదో మనం నవ్వేసి వచ్చేసి నవ్వించారా, దెయ్యాలు భయపెట్టినాయి అన్న ఈజీ కాదు అది. సో దాని వెనకాతలకు వెళ్తే లోపల చాలా కష్టాలు ఉంటాయి హర్రర్ మూవీకి మాత్రం ప్రత్యేకంగా. ఎందుకంటే దెయ్యం అనేది నిలబడి కొట్టదు ఎవరిని, అంత గాలిలోనే కదా. గాలి అంటే ఎలా మరే, రోప్స్ కట్టి లాగి అటు లాగి, ఈ లోపు వీళ్ళు ఫుడ్ తినరు. ఎందుకంటే ఫుడ్ తింటే రోప్స్లో వెళ్ళలేమన్నమాట. అలాగా చూసాం మేము లైవ్లో, ఒక సినిమాల నుంచి చూసాం. కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ ఉంది. సో వీళ్ళకి కొంచెం చాలా కష్టపడ్డారు నిజంగా. హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు. ఓకే, మనం డెవిల్ మూవీస్ చేస్తుంటే కొంచెం రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అంటే ఆ మూవీదే మనకి మైండ్ సెట్ అలాగా ఉండిపోయి కొంచెం ట్రావెల్ అవుతూ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళిపోయాక కూడా సేమ్ హారర్ దానిలోనే ఉంటుంది. వరకు వస్తుంది, మీకు తెలియదు గేట్ దాకా. అంటే మీకు ఎంత వరకు వచ్చిందని అడుగుతున్నా షూటింగ్ టైంలో. నాకైతే బెడ్రూమ్లోకి వచ్చింది డైరెక్ట్. మీకు భయపడ్డారా? బాత్రూంలో కూడా వచ్చింది. బాత్రూంలో కూడా స్నానం చేస్తుంటే పక్కన కూర్చొని సిలిపి దెయ్యాలు, అల్లరి దెయ్యాలు, రకరకాలు ఉంటాయి ఇందులో. మీకు అలా ఎక్స్పీరియన్స్ అయ్యిందా రియల్ లైఫ్లో? రియల్ లైఫ్ దయ్యం ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తే అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అరవడం, ఆ ముఖం అలా వేరేలాగా పెట్టుకోవడం, ఆ శాంత ఫేస్ ఉండదు. అవన్నీ ఇంటికి పోయినాక కూడా ఫ్యామిలీ చెప్తారనమాట. ఓకే నువ్వు వేరేలాగా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అన్నిటికీ ఇరిటేట్ అవుతున్నావు, గొడవ పడుతున్నావు అనేది నిజంగా ఉంటుంది. అది కొంచెం క్యారీ ఇప్పుడు చేసి అయింది. ఎక్స్పీరియన్స్ ఉన్నది. 1 week ఇంట్లో పోయిన కూడా అలాంటి మనం నార్మల్ గా మాట్లాడినప్పుడు కొంచెం ఎక్కువ అన్నిటికీ ఇరిటేట్ మాట్లాడు. మామూలుగానే టవరు మళ్ళీ ఆత్మ వచ్చిందంటే ఎవరు ఆపగలరా? అమ్మ చెయ్యి తల్లి, నీకు దండం పెడతా, చెయ్యో. సో బేసికలీ ఐ పెయిన్, ఐ డ్రై అయిపోతుంది, బ్లో డ్రై ఎక్కువ యూస్ చేస్తారు, హెయిర్ స్పాయిల్ అయింది, సో స్కిన్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ హారర్ ఫిల్మ్స్ చేస్తే.
సో నెక్స్ట్ టైం హారర్ మూవీ చేస్తే అన్ని ప్రొడ్యూసర్స్కి చెప్పాలి డబుల్ పేమెంట్. సఫర్ అవుతున్నామో మీకు తెలియట్లేదు. ఎందుకంటే ఆ రోప్ ఉన్నప్పుడు వామిటింగ్ వస్తుంది ఏదో రొటేట్ ఉన్నప్పుడు, సో ఫుడ్ ఏం తినకుండా అలాగా కూడా చేశాను. సో మీరు గోస్ట్ గెటప్ లో ఉన్నప్పుడు సెట్స్ లో ఎవరి మీద ప్రాంక్ చేశారా? ప్రాంక్ ఏం అవసరం లేదు, అవసరం చూసి అందరూ భయపడ్డారు. భయపడుతున్నారు, మనం చూసి వాళ్ళు భయపడుతున్నారు, మనం చూసి మనమే భయపడ్డాము. అది కూడా శంకర్ గారికి అలవాటు అయిపోయింది. ఉంటుందండి కథ ప్రకారంగా ఒక్కొక్క సినిమాకి రకరకాల దెయ్యాల గెటప్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకో సినిమా, ఇప్పుడు గీతాంజలి చేశాను నేను ఇంతకు ముందు. సో అందులో దెయ్యాలు వేరే రకంగా ఉంటాయి. వాటికి ఆ సినిమా మొత్తానికి అయ్యేసరికి ఫస్ట్ టైం వెళ్ళడం భయం వేస్తుంది. సో అలాగే రాజుగారి గది ఉంది నాది. సో అందులో ఒక టైప్ ఆఫ్ డెవిల్, అలాగే ఆనంద బ్రహ్మ ఉంది నాది, అందులో ఒక వేరే టైప్ ఆఫ్ డెవిల్ తాప్సీ గారు. అలాగా ఇందులో వేరే గెటప్ అనమాట. సో సేమ్ అదే గెటప్లో అయితే భయపడకపోతాము. ఇందులో వీళ్ళు ఎలాగుంటారో మాకు తెలియదు కదా. వీళ్ళు కొత్తగా కనబడేసరికి మాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చింది, భయం వేసింది. అంటే ఒక్కొక్క సినిమాకి వెళ్తే ఒక్కొక్క సినిమాలో కొత్తగా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంటుంది డెవిల్. ఇందులో ఇంకా కొత్తగా ఎంటర్ అవుతుంది అనమాట. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఇందులో. ఒకసారి నేను నవీను మా ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆయన మా రక్షిత్, మేము మాట్లాడుకుంటూ నైట్ కరెక్ట్గా 10:30 అలాగ అవుతుంది, నైట్ షూటింగ్ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాం. మేము ఆ డోర్ తీసుకొని వాళ్ళంతా లైట్ లేకుండా జస్ట్ ఇంక 5 సెకండ్లు వేస్తారు లైట్లు అన్ని రెడీ చేసుకుంటున్నాం. మేము డోర్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఈ రోజు ఇంటి దగ్గర ఇక్కడ ఉండి అని అన్నారు పక్క నుండి గెటప్లో. ఒకసారి నవీన్ గారు అలా ఉండిపోయాడు. ఒరే రే ఒరే అంటే ఏంటి రానంటే ఒరే మన ఎంతగా అంటే చంపేసిందిరా నాయన భయపడ్డాడు. అలాగే ఈ అమ్మాయి ఒకసారి వీళ్ళు భయపెట్టక్కర్లేదు, జస్ట్ వాళ్ళు రివిలే చూస్తే చాలు, సింగిల్గా ఉంటే అవుట్, ఇంకా స్టేచర్ ఇంకా అవుట్ ఇంకంతే అలా. ఓకే, సో మూవీకి ఒక మంచి గోస్ట్ ఓఎంజీ అని టైటిల్ పెట్టారు కదా. సో ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏమైనా డైరెక్టర్ గారు మీ ముగ్గురులో ఎవరితో ఆయన షేర్ చేసుకున్నారా? అసలు పోనీ అడిగారా ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని? అంతవరకు ఆలోచించలేదా? లేదు, దెయ్యాలతోనే సరిపోయింది, ఇంకా టైటిల్ ఏంటంటారా? అలా ఏం కాదు, మంచిగానే పెట్టుంటారు తెలిసి. అండ్ నువ్వు మంచి గోస్ట్ అన్నప్పుడు మన గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు వై టు ఆస్క్, ఇట్స్ గుడ్, నైస్. కానీ ఓఎంజీ అనేది ఇండియా లెవెల్లో బాగా ఫేమస్ అయిన టైటిల్, అక్షయ్ కుమార్ గారిది చాలా పెద్ద హిట్ అది. ఓఎంజీ ఇది తెలుగులో రాలేదు ఇప్పుడు దాకా, కానీ అది గాడ్ మీద వెళ్తే ఇది గోస్ట్ మీద వెళ్ళడం అనే థాట్ మాత్రం చాలా బాగుంది, కొత్తగా ఉంది. డైరెక్టర్ గారు మన మ్యూజిక్ డైరెక్టర్ అనుపు రూబిన్స్ గారు ఉన్నారు. సో వాళ్ళు పెట్టినది మంచి గోస్ట్ అనేది ఇప్పుడు దాకా ఎవరు అది పెట్టలేదు అలాగా ఓఎంజీని. అది కొత్తగా ఉంది, నాకు చాలామంది అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ అందరు, బాగుంది కొత్తగా ఉంది మంచి గోస్ట్, మంచి గోస్ట్ అంటే దెయ్యాల్లో కూడా మంచితనం ఉందా అనేది చూపించారు అనమాట. ఓకే, సో ఇప్పుడు జనరల్గా థియేటర్కి ఆడియన్స్ రావాలంటే ఈ టైంలో కొంచెం కష్టం అవుతుంది. లైక్ మన మూవీ ఆడియన్స్లోకి బాగా రీచ్ అవుతాయి, కానీ మనకి వాళ్ళు థియేటర్కి వచ్చి మూవీని చూడట్లేదు, సక్సెస్ అవ్వట్లేవు అవి. సో ఈ మూవీని ఇది ఆఫ్టర్ రిలీజా బిఫోర్ రిలీజా నా ఇంటర్ రిలీజ్ తర్వాతేనా? బిఫోర్ రిలీజ్, రిలీజ్కి ముందే కదా? రిలీజ్కి ముందే. మీరు ఇందాక చూశాను సూపర్ అద్భుతం అని అనేసరికి అదే ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్ నేను నైట్ టైంలో చూడడం వల్ల నాకు నిద్ర పట్టలేదు. ఓహో అర్థమైంది. ఓకే, కంటిన్యూ. ఓకే, సో ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావాలి మీ మూవీ చూడడానికి? ఒక్కొక్కరికి ఒక రీజన్ చెప్పండి, డిఫరెంట్ రీజన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఓటీటీలో మూవీస్ ఒక 21 days తర్వాత అలా రిలీజ్ అవుతుంది. మేము ఎన్నో మూవీస్ అలాగే అనుకుంటాం, మా ఇంట్లోనే కూర్చొని చూద్దాంలే ఈ మూవీని అనుకుంటాం కదా. బట్ కొన్ని ఫిల్మ్స్ మీరు థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి. అలా మేము కూడా నో ఇది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అనుకొని థియేటర్కి వెళ్తాం. సో అది ఎలా తెలుస్తుంది? 1, 2, 3 days రిలీజ్ అయిన తర్వాత అన్ని రివ్యూస్ ఫ్రెండ్స్ చూసినప్పుడు వినేసి బాగుంది అన్నప్పుడు పోతాం. హారర్ మూవీస్ అలా కాదు, ఇప్పుడు మీకు నచ్చిన దయ్యం వేరు, నాకు నచ్చిన దయ్యం వేరు, అట్లా ఉంటుంది. సో కొన్ని ఎలిమెంట్ సినిమాలో ఏ పొజిషన్లో వస్తుందో అది మీకు నచ్చవచ్చు, నాకు నచ్చకపోవచ్చు. దాట్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. హారర్ ఫిల్మ్స్ అందరికీ నచ్చాలని లేదు, ఇట్స్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ స్టైల్ అది. సో ఓఎంజీ ఈజ్ సంథింగ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ విత్ ద సౌండ్. అనూప్ గారు చేశారు మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ అండ్ ఆల్ రైట్. దాట్ ఎలిమెంట్ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది, నాట్ ఓటీటీ. ఓటీటీ తర్వాత ఇంకోసారి చూడండి, బట్ థియేటర్లో చూడండి. ఓకే, మీరు చెప్పండి.
మీరు ఒక version మీరు ఏమిటో చెప్పండి. తెలియదు. సినిమాలో 4-5 వెర్షన్స్ ఉంటాయి వీళ్ళు. అంటే ఎప్పుడు అమాయకంగా ఉంటారో, ఎప్పుడు రక్కేస్తారో, ఎప్పుడు కొరికిడానికి వచ్చేస్తారో, ఎప్పుడు పీక పీసుకు నొక్కేస్తారో, అసలు ఇద్దరూ పోటీ చేశారండి. సో నిజంగా ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి ఈవిడి ఇప్పుడు వచ్చినా సరే బ్యాలెన్స్ చేసుకొని ఇద్దరి మధ్యన ఆ బ్యాలెన్సింగ్ బాగుందండి, చాలా బాగుంది. రెచ్చిపోయారు ఇద్దరు. అసలు మామూలుగా ఉండదు. మీరు చూడండి, అసలు ఒక దెయ్యంతోనే పడలేము, ఇందులో రెండు అవి కూడా మంచి దెయ్యాలు. ఇందులో హైలైట్ కిషోర్ గారితో ఒక సీన్ ఉంటుంది. ఇందులో చాలా సీన్లు ఉన్నాయి వెన్నెల కిషోర్ గారి. అంటే షెడ్డీ కూడా సిరిగిపోయేటట్టు కొట్టడం అనేది ఈ సినిమాలోనే ఫస్ట్ టైం. మీకు దండాలు తల్లి, అట్టెలా కొడతారు ఎఫెక్ట్ అయింది షూట్. షెడ్డీ సిరిగేటట్టుగా ఎవరైనా కొడతారంటే పాపం కదా. చాలా తప్పది. ఆయనకి తెలియదు, డైరెక్టర్ చెప్పలేదు, సీన్ చెప్పాడు అంతే. అయినా వీళ్ళకి తెలిసి మ్యాటర్. ఆ రోజు నేను ఉన్నాను, తర్వాత షాట్ నాకే. తర్వాత ఈయన షెడ్డీ వేసుకొని ఇద్దరు హీరోయిన్లు కాదని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళాడు లోపలికి. బయటకు వచ్చేసరికి మొత్తం సిరిగి ఉన్నాయి అన్న. ఏమన్నా లోపల అదిరిపోయింది, మామూలు లేదు. వెళ్ళి తర్వాత నువ్వేనా, నేను ఎగిరి బంతిని కొట్టినట్టు కొట్టారు. నీకు మామూలు విరాట్ కోహ్లీ గారు కొడతారు చూడు, అలా కొట్టున్నారు. సో మూవీని ఎందుకు చూడాలి అది చెప్పండి ఆడియన్స్. ఎందుకంటే హొర్రర్ మూవీ అయితే ఎప్పుడు భయం ఆ ఒక ఫీల్లో ఉంటుంది కదా. ఈ మూవీ అయితే అన్నీ మిక్స్గా ఉంటుంది. ఏదో హ్యూమర్, కామెడీ, భయం అండ్ థ్రిల్లర్ సంథింగ్ ఏదో ఒక ఉంటుంది. ఈ నేమ్ కూడా చూడండి, ఓ మంచి గోస్ట్, ఓ మై గాడ్ కదా, ఓ మంచి గోస్ట్ కదా. సో విత్ మ్యూజిక్ అండ్ ద స్మోక్ అండ్ ద బంగ్లా, లైక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక హారర్ మూవీలో భయంతో మాత్రం కాదండి, కామెడీతో చూడాలి. లైక్ అలా నవ్వుతూ ఉన్నది అండ్ భయం కూడా ఉంటుంది. సో ఇలాగా నవ్వు అండ్ భయం అలాగా ఉంటుంది. సో వెరీ డిఫరెంట్. నాకైతే అలా ఒక మలయాళీ అయినా నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అలా అర్థమైంది. లైక్ ఒక హారర్ అంటే భయం లేకుండా నవ్వుతో భయంతో చూడడం ఒక మూవీ ఇది. ఇట్స్ వెరీ డిఫరెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. జనరల్గా రొమాంటిక్ మూవీస్ పేరెంట్స్ చూస్తే అది హారర్ మూవీ అవుతుంది అంటారు. రొమాంటిక్ మూవీ పేరెంట్స్ ని పక్కన పెట్టుకొని ఇలా కూర్చోబెట్టుకొని చూస్తే అది మనకి హారర్ మూవీ అవుతుంది. హారర్ మూవీని ఫ్రెండ్స్తో చూస్తే అది కామెడీ మూవీ అవుతుంది అంటారు. మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. ఏమంటారు మీరు? రెండు ఉంది మా మూవీలో, కామెడీ అండ్ హారర్. సో ప్రాబ్లం లేదు. కామెడీ అవ్వడం ఏంటి, కామెడీ ఉంది మా మూవీలో. చూడండి, పిల్లలు కూడా బాగా పిల్లలు కూడా చూడొచ్చు. భయంతో చూడకుండా లైక్ పిల్లలకి చూడొచ్చు, అలాగే ఉంది. ఈ మరి భయపెట్టి దెయ్యాలి కాదండి, అల్లరి దెయ్యాలి. ఈ పాపం అల్లరికి మీరు బలవుతారు. కాకపోతే కొన్ని జాతులు ఉన్నాయి వీళ్ళు, శాకిని జాతి, శంకిని జాతి, వేరే జాతి థియేటర్ చూడాలి. మిక్స్డ్ జాతి లేదు, ఆ జాతి రివీల్ అవుతుంది థియేటర్ లో. ఓకే, ఆ జాతి గురించి మేము చూడాలి. చాలా డేంజర్ గా ఉంటుంది ఆ జాతి. బాగుంటది. నాకు ఇంటర్వ్యూలో అర్థమైంది ఏంటంటే మీరు బాగా ఎఫెక్ట్ అయ్యారని అర్థమైంది వీళ్ళిద్దరి వల్ల. అదే ఆ రూపమే ఇది అంటుంది, అందుకే అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే రైట్. సో June 21st మూవీ రిలీజ్ అయ్యి ఒక మంచి గోస్ట్ మూవీ రిలీజ్ అయ్యి అంత మంచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.